ఏ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ సముద్రం లేకపోకుండా కిందికి పోకుండా రన్ ఆఫ్ లేకుండా చేయగలిగితే వీఆర్ సక్సెస్ఫుల్. అది మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి హైయర్ లెవెల్లో కంటూర్స్ అన్ని కూడా మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటికే వాళ్ళకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకా ఏమైనా ఉంటే చేసి ఇక్కడ ఫారెస్ట్ లో కూడా ఇంతమంది తవ్వినటువంటి ట్రెంచెస్ అన్ని పూడిపోయి ఉంటే మళ్ళా సిల్ట్ క్లియరెన్స్ చేయండి. ఇంకొక పక్కన చెక్ డ్యామ్స్ కానీ ఎక్కడన్నా కానీ బ్రీచ్ అయి ఉంటే అవి కూడా రిపేర్ చేయించండి. ఆల్ స్ట్రక్చర్స్, ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గెట్ ఇట్ డన్ రెక్టిఫైడ్. ఏ ఒక్క చెక్ డ్యామ్ కూడా బ్రీచ్ ఉండడానికి వీల్లేదు. ఈరోజు మధ్యాహ్నం ఒకటి అడిగారు మీరు, మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ కి నరేగా మెటీరియల్ క్యాష్ కాంపోనెంట్ లో మనకు దెర్ ఇస్ ఏ సర్ప్లస్ వేర్ సమ్ రిపేర్ కి వీ కెన్ యూజ్ దట్ మనీ. ఎస్ సార్, ఇంతకుముందు చేసాం సార్. అది కూడా ఇవ్వండి, అది కూడా అలో చేస్తారు. యూ గో హెడ్. అది ప్లస్ ఈ డబ్బులు పెట్టి మనీ అనేది ఇబ్బంది లేకుండా మీరు మొత్తం చేసే బాధ్యత మీది. వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ వెల్త్. వాటర్ ఉంటే ఏ పని జరుగుతుంది, మీరు అవి వర్కౌట్ చేయండి. నాకు కావాల్సింది రెయిన్ ఫాల్ గ్రౌండ్ వాటర్ గా చార్జ్ చేయడం, సర్ఫేస్ వాటర్ గా స్టోర్ చేయడం, స్ట్రక్చర్స్ అన్ని చేయడం. దీనికి అనుకూలంగా మేము వెలుగొండ కూడా ఈ సంవత్సరం జూలైలో కంపల్సరీగా ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఆ కలెక్టర్ గారు మీరు కూర్చొని వర్కౌట్ చేసుకొని, మంత్రి కూడా నిన్న వచ్చి చాలా వర్క్ చేశాడు, అది అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి 2027కి గోదావరి పుష్కరాల కంటే ముందు గోదావరి కంప్లీట్ చేస్తాం. నేరేడు బ్యారేజ్ కూడా యూ టు ప్రిపేర్ ఎస్టిమేట్స్, ఇమీడియట్ టెండర్ పిలవండి, అది కూడా పిలుస్తాం. అదే మరి ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ కానీ రాయలసీమ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ వచ్చే కొందికి మనం చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ పూర్తి చేయాలి. ఇవన్నీ కూడా ఒక వ్యూలో పెట్టుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ విల్ గో ఫార్ పోలవరం టు నల్లమల సాగర్ కూడా ఫాలో అప్ చేస్తాం. ఇది గుడ్ వండర్ఫుల్ మీటింగ్. ఈరోజు ఫస్ట్ డే చాలా ఫ్రూట్ఫుల్ గా జరిగింది. మనం గాని వాటర్ సెక్యూరిటీ చేయగలిగితే 50% ఐ కెన్ సేవ్ పవర్. 15,000 మనం సబ్సిడీ ఇస్తున్నాం, 15,000 కోట్లు ఇస్తున్నాం. దీంట్లో సగం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఎ బిగ్ మనీ. ఫ్యూచర్ లో వెల్ఫేర్ కానీ ఇంకో దానికి కానీ ఎంతో ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఇది మీకు ఒక పెద్ద, ఒక మాటలో చెప్పాలంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాస్క్ అమంగ్ ఆల్ టాస్క్. ది ఫస్ట్ ప్రియారిటీ గవర్నమెంట్ కి. ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని బ్రేక్ చేయాలి. ఒకే దానికి ఎక్కడ చూసినా ఒకే ఫార్ములా లేదు. అక్కడుండే ప్రొఫైల్ బట్టి మీ ఇన్నోవేషన్ రావాలి. ఇప్పుడు విజయనగరం ఉంది. విజయనగరం చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. దానికి చిన్న చెక్ డ్యామ్ మధ్యలో కానీ కట్టగలిగితే, వాటర్ స్టోర్ చేయగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ చేంజ్ వస్తుంది. రాయలసీమ మొత్తం మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉంటాయి. అవన్నీ ఫిల్అప్ చేయగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ చేంజ్. ఇట్లా ఏ జిల్లాకు ఆ జిల్లాకు మనకున్నాయి. దయచేసి అందరూ కూడా ఇన్నోవేటివ్ గా ఆలోచించండి. అల్టిమేట్ గా వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ వెల్త్. ఎట్టి పరిస్థితుల్లో 3 meters 6 meters ఈజ్ ది క్రైటీరియా. దీనికి మీరు ఎట్లా వర్కౌట్ చేయాలని చేస్తే ఈ సంవత్సరం మనం అనుకున్న ఒక 9 టీంలు వేసాం. ఎప్పటికప్పుడు మీరు వర్చువల్ గా మాట్లాడడం, అవసరమైతే వాడు పిలిస్తే వెళ్ళడం, లేకపోతే వాడు పంపిస్తే మీరు కూడా అక్కడ డెమాన్స్ట్రేట్ చేసి మీ దగ్గర ట్రైనింగ్ చేయడం, మీరు చెప్పిన కాన్సెప్ట్లంతా మీరు పర్ఫెక్ట్ గా తయారై మిగిలిన వాళ్ళు కూడా మీరు హ్యాండ్ హోల్డింగ్ చేసే పరిస్థితిలో ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. జనార్దన్ రెడ్డి సార్. జనార్దన్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు ఇది మీరు చెప్పినట్టు ప్రకారం ఇప్పుడు మా నియోజకవర్గంలో కొల్లిములలో వాటర్ ఎప్పుడు కూడా ఉండేది కదా సార్. నేను ఒక 17 పెట్టేసి 22 కిలోమీటర్లు ఇప్పటికే 15 కిలోమీటర్లు చేశాను సార్. నేనేమంటానంటే శ్రమదానం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని చాలా మంది కూడా రావడానికి ఇష్టపడుతున్నారు సార్. అంటే వాళ్ళ జేసీబీలు కానీ హిటాచీలు కానీ ఒక రోజు 2 రోజులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మన ఆర్టీఓలకి అడిగి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇవ్వడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని చెప్పి తెలిసింది సార్. అక్కడ ఎవరైనా రైతులు కానీ వాళ్ళు శ్రమదానం అంటే మనం డీజిల్ ఇస్తే
వాళ్ళు వచ్చి పని చేసేదానికి ఉంటుందని చెప్పి మేము కూడా చాలా మంది కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఈయన సక్సెస్ అయితే భారం తగ్గుతుంది. ఒకటి తర్వాత ఈ ఎమర్జెన్సీ గా మట్టి కూడా వీళ్ళు మట్టి పనులతో చేస్తే ఈయన రావడం లేదు సార్. చాలా చోట్ల స్ట్రాంగ్ రాయి ఉండడం వెళ్ళబుల్ ఉండడం వల్ల చాలా గట్టిగా ఉంటుంది. అది ఒకసారి తమ ఆలోచన చేస్తే బాగుంటుంది సార్. అంటే ఇక్కడ ఒకటి పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయడం, శ్రమదానం మరి పేరు పెట్టేసి ఇంతకుముందు తమరు చేసినారు సార్. పేరు కంటే జలసిరి కిందనే శ్రమదానం చేయమంటే సరిపోతుంది. అదేనా పర్వాలేదు సార్. ఎందుకంటే చాలా ప్రతి ఊర్లో హిటాచీలు ఉన్నాయి సార్. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 15, 20, 30, 40 దాకా కూడా ఉన్నాయి. ఒక రోజు 2 రోజులు అడుగుతూ వచ్చి చేస్తారు సార్ వారు. అవన్నీ కూడా మీరు మొబిలైజ్ చేసి మినిస్టర్స్ కూడా మీరు లీడర్షిప్ ఇచ్చి ఇది స్థానిక ఎమ్మెల్యేలు గానీ అక్కడ వాళ్ళని గానీ ప్రెసిడెంట్ల సర్పంచ్లు గానీ వాటర్ ఇరిగేషన్ వాళ్ళని గానీ చేస్తే బాగుంటుంది సార్. చేయడం, సాగునీటి సంఘాలను ఇన్వాల్వ్ చేయడం, మీరు అన్నట్టు పీపుల్స్ పార్టిసిపేషన్ భాగస్వామ్యం ఉంటేనే సక్సెస్ అవుతుంది, ఓనర్షిప్ వస్తుంది. అట్లా కాకుండా మనమే చేస్తే అది టెంపరవరీ అవుతుంది, దానివల్ల లాంగ్ టైంలో సస్టైన్ కాదు. దయచేసి దట్ ఈస్ వెరీ గుడ్ మోడల్. నాకు ఐ వాంట్ టు హియర్ దట్ టైప్ ఆఫ్ స్టోరీస్. సార్ టోటల్ గా నంద్యాలలో 27 క్యాస్కేట్స్ ఉన్నాయి సార్, 86 ట్యాంక్స్ సార్. సార్ దగ్గర మణిగానపల్లి కాన్స్టిట్యున్సీలో 3 క్యాస్కేట్స్ ఉన్నాయి సార్. 23rd క్యాస్కేడ్ కి ఫస్ట్ భూమి పూజ చేసాం సార్. 23rd క్యాస్కేడ్ లో 3 ట్యాంక్స్ కలపడానికి 20 కిలోమీటర్స్ లింక్ కెనాల్ ఉంది సార్. 20 కిలోమీటర్స్ లో 2 కిలోమీటర్స్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది, 18 కిలోమీటర్స్ నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది. సార్ కాల్ చేసిన వెంటనే టోటల్ రైతులందరూ వాలంటరీగా వచ్చి సార్ డీజిల్ సపోర్ట్ ఇస్తే టోటల్ 18 కిలోమీటర్స్ క్లియర్ అయిపోయింది సార్. ఎన్ఆర్ఈజిఎస్ లో చాలా కష్టం అయింది సార్, మేము కూడా చూసాం సార్. అంటే అప్పటికే మేము ఎన్ఆర్ఈజిఎస్ లో 1.5 crore 18 కిలోమీటర్ కి ఎస్టిమేట్ కూడా జనరేట్ చేసి ఇచ్చేసాం సార్. కానీ చూస్తే అది చాలా డిఫికల్ట్ సార్, 2 feet విత్ 2 feet డెప్త్ తో తీయడం. సో వన్స్ చూసిన తర్వాత వాలంటరీగా చాలా మంది వచ్చి చాలా చక్కగా 1 క్యాస్కేడ్ అయింది సార్. సో అలాగే టోటల్ 27 క్యాస్కేడ్స్, 86 ట్యాంక్స్ కూడా చేస్తాం సార్. ఆ సార్ దగ్గర ఇంకో బిగ్గెస్ట్ క్యాస్కేడ్ ఉంది సార్, అది 13 ట్యాంక్స్ అవుతుంది సార్. అది కానీ చేస్తే సార్ టోటల్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద బనగానపల్లికి మొత్తం మనకి వాటర్ అన్నది వస్తుంది సార్. ఇంకొకటి ఎక్స్పెరిమెంట్ చేసాం సార్, రిచ్ టు వ్యాలీ లాస్ట్ 2 years లో ఆఫ్టర్ 30 years అక్కడ వాటర్ వచ్చింది సార్. డిస్ట్రిక్ట్ టీమ్ అంతటిని కూడా ఎక్స్పోజర్ విజిట్ తీసుకువెళ్ళాం సార్. అక్కడ నియర్లీ 10 villages కి అది సపోర్ట్ ఇచ్చింది సార్. బిఫోర్ లాస్ట్ ఇయర్ మాకు 58 హ్యాబిటేషన్స్ వాటర్ ట్యాంకర్ తో ఇవ్వాల్సి వచ్చింది సార్ దోన్ కాన్స్టిట్యున్సీలో. ఈ ఇయర్ కి 23 హ్యాబిటేషన్స్ కి తగ్గించాం సార్. నెక్స్ట్ ఇయర్ అది కూడా ఉండదు సార్. ఇప్పుడు ఆఫ్టర్ 30 years చాలా మంది అక్కడ అంటే బోర్వెల్ రీఛార్జ్ అయ్యి సాయిల్ మాయిశ్చర్ కూడా పెరిగి హార్టికల్చర్ రావడానికి బాగా అనుకూలంగా ఉందని ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో టీం అందరినీ కాస్త ఇన్స్పైర్ అవుతారని తీసుకువెళ్ళాం సార్. ఎందుకంటే సార్ అది మాన్యువల్ గా చేయడం చాలా కష్టం ఉంది సార్. మేము కలెక్టర్ గారు అర్లీ మార్నింగ్ 6:37 పోయి 10:30, 11 వరకు కూడా లేబర్ పెట్టి చూసాం సార్. తవ్వించి చేస్తే కూడా రావడం లేదు సార్. చాలా చోట్ల, మిగతా చోట్ల ఎట్లుందో తెలియదు కానీ అక్కడ మా సాయిల్ కండిషన్ బట్టి అయితే రావడం లేదు సార్. అందుకే ఇది కొద్దిగా ఓపికతో పోయి కన్విన్స్ చేయాలి సార్. చేసి కొద్దిగా మనం పెట్టుకుని డీజలు భోజనాలు వాళ్ళందరూ రైతుకి ఇస్తే స్పాన్సర్ చేయడానికి అయితే వస్తారు సార్. మనం రిక్వెస్ట్ చేస్తే అక్కడ అందరికి. మీరు కన్విన్స్ కంటే మీరు ఇన్స్పిరేషన్. మీరు దీనివల్ల ట్రెమెండస్ అడ్వాంటేజెస్. నెంబర్ 1, ఎప్పుడైతే వాలంటరీగా వాళ్ళు ముందుకు వస్తే ఎక్కడన్నా కానీ ల్యాండ్ గ్రాబింగ్ కానీ అడ్డం పెట్టినా కూడా వాళ్ళు కూడా భయపడి ఆటోమేటిక్ గా వదిలేస్తారు. దట్ విల్ బి ఈజీ. మీరు పోయినప్పుడు లేనిపోయిన గొడవలు కూడా జరుగుతాయి. నెంబర్ 2, 10 రూపాయలతో అయ్యే పని 2 రూపాయలతో అయిపోతుంది వాలంటరిజం వచ్చినప్పుడు. లేకపోతే మనకు ఎంత టైం పెట్టినా కూడా రాదు. 3వది ఓనర్షిప్ వస్తుంది వాళ్ళకు. ఇది మాది, నా బాధ్యత అనేది వస్తుంది. నౌ దెర్ ఈజ్ ఎ క్రైసిస్ ఏంటి? యాంటిసిపేటెడ్ క్రైసిస్. రాబోయే సంవత్సరం వెళ్ళిన వల్ల రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది. ఇఫ్ యు మోటివేట్ పీపుల్, దెన్ పీపుల్ గాని ఇన్స్పైర్ అయ్యి గాని ముందుకు రాగలిగితే, భాగస్వామ్యం ఉంటే, దట్ ఈస్ ఎ ట్రెమెండస్ అడ్వాంటేజ్ టు సాల్వ్ ది ప్రాబ్లం పర్మనెంట్లీ. గవర్నమెంట్ జెన్యున్ గా పనిచేస్తే ప్రజలు వస్తారు. అదే నేను జన్మభూమి కూడా స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కాంట్రిబ్యూట్ చేశారు. శ్రమదానం, జన్మభూమి, ఇవన్నీ కూడా ఆ ఒక ప్రిన్సిపల్ స్టాండ్ తో ముందుకు పోయాం. ఇప్పుడు మీరు కలెక్టర్స్ యొక్క బాధ్యత అటు ప్రజాప్రతినిధుల్ని
రైతుల్ని, సమాజంలో ఉండే ఇంటలెక్చువల్స్ కానీ, కొంతమంది వాలంటరీగా వచ్చేవాడు చాలా మంది, 90% వాలంటరీగా వస్తారు. మీరు మోటివేట్ చేయగలిగితే, మీరు చేసే పని రైట్ అని వాళ్ళు నమ్మితే, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఉద్యమం. ఆ ఉద్యమాన్ని మనం కానీ లాజికల్ గా తీసుకుపోతే ట్రెమెండస్ ఫలితాలు వస్తాయి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ వేర్ లీడర్షిప్ లైస్. మీరు బాగా మొబిలైజ్ చేస్తే మీరు మంచి లీడర్లు. మీరు మొబిలైజ్ చేయలేకపోతే మీరు ఇంకా కూడా కలెక్టర్స్ గా పెత్తందారులో ఉన్నట్టు. యు ఆర్ నాట్ పీపుల్స్ లీడర్స్. అది గుర్తుపెట్టుకొని అందరూ పనిచేద్దాం, వర్కౌట్ చేయండి, వాళ్ళందరినీ గౌరవిద్దాం. సమాజం కోసం బాగా సహకరించిన వాళ్ళందరినీ మీరు మోటివేట్ చేయండి, ఇన్స్పైర్ చేయండి. టైం హెస్ కమ్. ఈ టైంలో షార్ట్ టైం, ఫాస్ట్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీనింగ్ఫుల్, ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగేది. థ్యాంక్ యూ అంటాం. See you tomorrow. Thank you, sir. Tomorrow morning sessions will start at 10 o'clock and the dinner is ready. Please join for dinner. Thank you.